ప్రభుత్వ స్కూల్ అంటే విద్య, పాఠ్య పుస్తకాలు, నోట్బుక్స్, స్కూల్ డ్రెస్, మరుగుదొడ్లు, మానసిక ఉల్లాసం కోసం ఆట స్థలం, ఇవన్నీ కనీస సౌకర్యాలు, పైగా ఉచితం కూడా. కానీ వీటిని సక్రమంగా ఎన్ని స్కూల్స్ అమలు చేస్తున్నాయో వేళ్ల మీద లెక్క పెట్టొచ్చు. దేశంలోని ప్రాథమిక విద్య కోసం ఎన్ని చట్టాలు తెచ్చినా, ప్రభుత్వం ఎన్ని గొప్పలు చెప్పుకుంటున్నా వాస్తవిక లెక్కలు వేరుగా ఉన్నాయి. సీమాంధ్ర పెత్తనంలో తెలంగాణ విద్య నిర్లక్ష్యం చేశారని వాపోయారు మన నాయకులు. కానీ తెలంగాణ రాష్ట్రము ఏర్పాటయ్యాక పరిస్థితిలోనూ ఏ మార్పు లేదు. తెలంగాణ రాష్ట్రంలో విద్యా వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యమై భ్రష్టు పట్టిన పరిస్థితులు స్పష్టంగా కనబడుతున్నాయి. అప్పుడు కేసీఆర్ పాలనైనా, కొత్తగా వచ్చిన రేవంత్ రెడ్డి పాలనైనా మన విద్యా వ్యవస్థ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా తయారైంది. పాలకులు తీసుకుంటున్న కార్పొరేట్ నిర్ణయాలతో విద్యా వ్యవస్థ అధపాతాళానికి వెళ్ళిపోయింది. చదువుకునే స్టేజ్ నుండి చదువు కొనేదాకా జనాలు అలవాటు పడ్డారు. తెలంగాణ రాష్ట్రంలో 28,000 పైచిలుకు పాఠశాలలు ఉండగా అందులో ఇప్పటికీ సగానికి పైగా పాఠశాలలు మూసివేయబడ్డాయి, ఇంకా మూసివేయబడుతున్నాయి. తెలంగాణ వస్తే అన్ని రంగాలు అభివృద్ధి చెందుతాయని ప్రసంగాలతో ఊదరగొట్టిన నాయకులు విద్యా వ్యవస్థ నిర్వీర్యం అయిపోతుంటే ఎందుకు పట్టించుకోవడం లేదో అర్థం కావడం లేదు. అరకొర వసతులు, టీచర్ల కొరత, పాఠ్య పుస్తకాల కొరత, బట్టల కొరత, తాగునీటి కొరతలతో తెలంగాణ వ్యవస్థ పాలకుల నిర్లక్ష్యానికి నిలువుటద్దంలా అవమానాలకు గురవుతూనే ఉంది. ప్రాధాన్యత ఉన్న విద్యారంగంపై 10 ఏళ్ల కాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన కేసీఆర్ ఒకే ఒక్కసారి తప్ప ఇక ఎప్పుడూ సమీక్షా సమావేశం నిర్వహించిన దాఖలాలు లేవు. తెలంగాణ పునర్నిర్మాణం అవుతుందంటే మురిసిపోయినంత తెలంగాణ బిడ్డలకు దయనీయ స్థితిలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలను చూస్తుంటే బాధ కలగక మానదు. తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం కేటాయించే రాష్ట్ర బడ్జెట్లో విద్యారంగానికి అతి తక్కువ నిధులు కేటాయించిన విధానం చూస్తుంటే చెప్పేయొచ్చు విద్యారంగాన్ని ప్రభుత్వం ఏ విధంగా నిర్వీర్యం చేస్తుందని. విద్యారంగం అభివృద్ధి చెందితే సంస్కృతి, సామాజిక విలువలు, ఆర్థిక ఎదుగుదల, సామాజిక చైతన్యం, ముఖ్యంగా విద్యారంగం అభివృద్ధి చెందితేనే మౌలికంగా పలు రంగాలపై ప్రభావం పడుతుంది. సీమాంధ్ర పాలకుల పాలనలో సరైన నిధులు కేటాయించకపోవడంతో తెలంగాణ విద్యా వ్యవస్థ సర్వనాశనమైందని, నాశనం చేశారని ఎన్నోసార్లు ఊకదంపుడు ప్రసంగాలతో అదరగొట్టిన కేసీఆర్ ఆయన పాలనలో విద్య కోసం చేసింది మాత్రం శూన్యం. ఉమ్మడి రాష్ట్రంలో విద్యాభివృద్ధికి 12% నిధులు కేటాయింపు జరిగితే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో 6.57% నిధులు కేటాయిస్తున్నారు. దేశంలోని ఇతర రాష్ట్రాల్లో సగటు విద్యారంగానికి 14.8% నిధులు కేటాయింపులు జరుగుతుంటే మన రాష్ట్రం మాత్రం అతి తక్కువ నిధులు కేటాయించిన రాష్ట్రంగా దేశంలోనే నిలిచిపోయింది. నిధులలేమి కారణంగా ఖాళీలు భర్తీ చేయకపోవడంతో తెలంగాణలో విద్యారంగం సంక్షోభంలోకి నెట్టబడింది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న అనాలోచిత నిర్ణయాల వల్ల ఇప్పటికే 1,200కు పైగా పాఠశాలలు మూసివేయబడ్డాయి. 6,132 పాఠశాలల్లో ఒకే ఒక్క ఉపాధ్యాయుడు ఉంటున్నారు. 67% పాఠశాలలు ఉపాధ్యాయుల కొరత ఉంది. రాష్ట్రంలో 53% పాఠశాలల్లో సరిగ్గా తరగతులు లేవు. కేసీఆర్ ప్రభుత్వంలో 39,000 కోట్ల రూపాయలతో 9,132 స్కూళ్లలో అభివృద్ధి జరిగిందని గొప్పలు చెప్పుకున్నారు. కానీ ఆ అభివృద్ధి ఎక్కడ జరిగిందో చూపించలేకపోయింది. స్కూళ్లలో కనీస సౌకర్యాలు విషయానికొస్తే రాష్ట్రంలోని మెజారిటీ పాఠశాలల్లో తాగునీరు, మరుగుదొడ్లు, విద్యుత్ సౌకర్యం, మౌలిక వసతులు లేవు. వీటి సంఖ్య వేల సంఖ్యలో ఉండగా అవి రోజురోజుకి పెరిగిపోతున్నాయి. ఇప్పటికీ తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం, ఉర్దూ మీడియంలో సుమారు 40,000 టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 33 జిల్లాలలో విద్యాధికారి పోస్టులు రెగ్యులర్గా ఉన్నవి 9 మాత్రమే. 592 మండలాలకు గాను 571 మండలాల్లో ప్రభుత్వ ప్రధానోపాధ్యాయులు, ఇన్ఛార్జ్, ఎంఈఓలుగా కొనసాగుతున్నారు. రాష్ట్రంలో విద్యాశాఖ ఆధ్వర్యంలో తూతూ మంత్రంగా నిర్వహిస్తున్న బడిబాట కార్యక్రమం విజయవంతమైందని, ప్రభుత్వ బడులపై నమ్మకంతో లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలో చేరారని అంటున్నారు. కానీ వారి వివరాలు ఎక్కడ బహిర్గతం చేయలేదు. బయటికి వచ్చిన లెక్కల్లో అన్ని అవాస్తవాలే ఉన్నాయి. మొన్న
కేంద్రం విడుదల చేసిన పర్ఫార్మెన్స్ గ్రేడింగ్ ఇండెక్స్ నివేదికలో విద్యా అభివృద్ధి సూచీలో తెలంగాణ రాష్ట్రం 31వ స్థానంలో ఉందంటేనే స్కూల్స్కి ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యత ఏపాటిదో ఇట్టే అర్థమవుతుంది. విద్య కోసం కేవలం డొనేషన్స్ మాత్రమే ఇవ్వాలి, ఫీజులు ఉండకూడదు అనే ప్రభుత్వ ఆంక్షలని తుంగలో తొక్కి లక్షలు వసూలు చేస్తున్న ప్రైవేట్ స్కూల్స్ని అడ్డుకోకుండా ఇంకా నానాటికి సహకరించేలా ఉన్నాయి మన ప్రభుత్వ విధానాలు. తెలంగాణ రాష్ట్రంలో కార్పొరేట్ ప్రైవేట్ విద్యా సంస్థల ఫీజులతో దోపిడీకి అంతం లేకుండా పోయింది. ఇంజనీరింగ్, మెడిసిన్ కోర్సులకు ఫీజుల నియంత్రణ, రూపకల్పన చట్టాలు, కమిషన్లు ఉన్నాయి. కానీ పాఠశాల స్థాయిలో, ఇంటర్మీడియట్ స్థాయిలో కార్పొరేట్ ఆగడాలు పెరిగిపోయాయి. ప్రభుత్వ అనుమతులు లేకుండా ఇష్టానుసారంగా బ్రాంచ్లను ప్రారంభించి ఫీజుల రూపంలో దోపిడీలకు పాల్పడుతున్న వాటిని నియంత్రించే యాంత్రాంగం లేదు. వీరి మార్కులు, ర్యాంకులు ద్వారా ఎంతో మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకుంటున్న సంఘటనలు ఉన్నాయి. ఫీజులను నియంత్రించే 42, 43 జీవోలను అమలు చేయని ఘనత మన కేసీఆర్కే దక్కుతుంది. నారాయణ, శ్రీ చైతన్య లాంటి కార్పొరేట్ సంస్థలను నియంత్రించే స్థితిలో నాడు కేసీఆర్ అయినా, నేడు రేవంత్ ప్రభుత్వమైనా లేదు. దీంతో వీరి ఆగడాలకు అంతే లేకుండా పోయింది. ప్రాథమిక స్థాయి నుండి యూనివర్సిటీల స్థాయి వరకు ప్రభుత్వ రంగాలను బలహీనపరుస్తూ కార్పొరేట్, ప్రైవేట్ రంగాలకు పెద్దపీట వేస్తూ ప్రభుత్వ రంగాలను గాలికి వదిలేశారు. కోట్లు ఖర్చు చేసి ప్రచార ఆర్భాటమే తప్ప చేసింది ఏమీ లేదని తెలంగాణ ప్రజలకు అర్థమైంది. అలానే విద్యారంగంలో ప్రభుత్వం ఎంతో గొప్పగా చెప్పుకుంటున్న పథకం గురుకులాల ఏర్పాటు. దీని ద్వారా KG to PG ఉచిత విద్య అందిస్తామని చెప్పారు. కానీ గురుకులాల ద్వారా కొంతమేర విద్య అందుతున్న సౌకర్యాల పరంగా అత్యంత దుర్భరమైన స్థితిలో కొనసాగుతున్నాయి. రాష్ట్రంలో మొత్తం 900 పైచిలుకు గురుకులాలు ప్రారంభించినప్పటికీ 600కు పైచిలుకు మాత్రమే కొనసాగుతున్నాయి. అయినా వీటికి పక్కా భవనాలు లేక మూసివేయబడిన ఇంజనీరింగ్ కళాశాలలో ఫంక్షన్ హాల్లో వీటిని నిర్వహిస్తున్నారు. ఒక్కో క్యాంపస్లో 3-4 గురుకులాలను నిర్వహించడంతో విద్యార్థులకు టాయిలెట్స్, బాత్రూంలలో డార్మెంట్ హాల్, డైనింగ్ హాల్, తరగతి గదులు లేక ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. అదీకాక గురుకులాల్లో నిరుపేద విద్యార్థులు పలు ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఫుడ్ పాయిజనింగ్, పాము కాటులు నిత్య కృత్యమయ్యాయి. మహిళా అభివృద్ధి అంటూ KGBV ఏర్పాటు చేసినప్పటికీ ఎక్కడా కూడా సొంత భవనాలు లేక, నిర్వహణ సరిగా లేక వారిపై పర్యవేక్షణ కరువై సమస్యల సుడిగుండంలో చిక్కుకున్నాయి. ఇంకోవైపు తెలంగాణ రాష్ట్రంలో కనీసం పరీక్షలు కూడా సక్రమంగా నిర్వహించలేని స్థితిలో విద్యారంగం ఉంది. ఇంటర్మీడియట్ 10వ తరగతి పరీక్షలు ప్రశ్నాపత్రాల లీకేజు కాకుండా నిర్వహించడంలో ప్రభుత్వం విఫలమైందనే చెప్పొచ్చు. 2019లో గ్లోబరీనా సంస్థ నిర్వాకం వల్ల 23 మంది ఇంటర్మీడియట్ విద్యార్థులు ఆత్మహత్య చేసుకుని చనిపోయారు. ఒక్కటేంటి, ఎంసెట్ లీకేజీలు, ఇంటర్మీడియట్ లీకేజీలు, 10వ తరగతి పరీక్షల లీకేజీలు, ఇలా చెప్పుకుంటూ పోతే ప్రభుత్వ వైఫల్యాలు స్పష్టంగా కనబడుతున్నాయి. తెలంగాణలో పలు స్కూళ్లలో సిలబస్ పూర్తి కాకుండానే పరీక్షలు నిర్వహించడం పట్ల ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా నిర్వహించడం లేదనడానికి ఇది నిదర్శనం. తెలంగాణ ప్రభుత్వం 2022-23 విద్యా సంవత్సరం నుండి అన్ని పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టడంతో సర్కారు బడుల్లో చేరే వారి సంఖ్య గణనీయంగా పెరిగిందని, దాంతోపాటు 2022లో ప్రారంభించిన బడిబాట కార్యక్రమం ద్వారా దాదాపు 1,00,000 మంది ప్రభుత్వ స్కూళ్లలో ఎన్రోల్ చేసుకున్నారని, వారిలో 20,000 మంది విద్యార్థులు ప్రైవేటు పాఠశాలను వదిలి ప్రభుత్వ బడుల్లో చేరుతున్నట్లు కేసీఆర్ ప్రభుత్వం చెప్పుకుంది. కానీ ఆ లెక్కలు అన్నీ అబద్ధాలని ప్రత్యక్షంగా పరిశీలిస్తేనే అర్థమవుతుంది. ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియంలో ఉచిత విద్యతో పాటు బుక్స్, యూనిఫామ్, మధ్యాహ్న భోజనం వంటి సదుపాయాలు ఉన్నాయి. అయినా పిల్లలు, తల్లిదండ్రులు వాటిల్లో చేరేందుకు ఆసక్తి చూపడం లేదనే మన ప్రభుత్వాలు వాటి అమలు పట్ల ఎంత చిత్తశుద్ధితో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో నెంబర్ 1గా తీర్చిదిద్దామని డబ్బులు కొట్టిన గత ముఖ్యమంత్రి కేసీఆర్ దానిలో పూర్తిగా విఫలమవగా ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయినా తెలంగాణ విద్యా వ్యవస్థలో మార్పులు తీసుకురావాలని తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారు.